హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో ఒకప్పుడు పొట్టకుట్టి కోసం వ్యభిచారం చేసి ఇప్పుడు బాలీవుడ్ని శాసిస్తున్న ఒక అమ్మాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్ ఇండస్ట్రీలో రచయితగా మారి సినిమాలు తీస్తున్న షగుఫ్తా రఫీక్ తన జీవితంలో ఎన్నో బాధలను అనుభవించింది. ఈమె పుట్టిన వెంటనే తన తల్లిదండ్రులు ఒక ఓడలో ఈమెను వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆమెను ఒక ఆవిడ చూసి తనను పెంచింది, కానీ తనకి తల్లి మాత్రం కాలేకపోయింది. అలా చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ లేకుండా షగుఫ్తా రఫీక్ పెరిగింది. ఆ తర్వాత పొట్టకుట్టి కోసం బార్ డాన్సర్గా మారింది. అలా ఈమె 10 సంవత్సరాల పాటు బార్ డాన్సర్గా పనిచేసింది. అలా బార్లో డ్యాన్స్ చేసేటప్పుడు ఆ మత్తులో ఎంతోమంది తనను బలవంతంగా అనుభవించేవారు. అప్పుడే జీవితంపై విరక్తి పొంది చనిపోవాలని కూడా అనుకుంది, కానీ ధైర్యం సరిపోలేదు. అప్పుడే తన జీవితంలోకి వివేక్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. తనను ప్రేమిస్తున్నానని అనడంతో అతన్ని నమ్మింది, కానీ అతడు డబ్బుల కోసం ఆమెను ప్రేమించి ప్రతిరోజు డబ్బుల కోసం హింసించేవాడు. అతడి కోసం ఆమె వ్యభిచారం కూడా చేసింది. అలా ఎన్నో చీకటి రాత్రులు షగుఫ్తా రఫీక్ ఎన్నో బాధలను అనుభవించింది. ఆ తర్వాత షగుఫ్తా రఫీక్ ఒక రచయితగా మారి కథలు రాయడం ప్రారంభించింది. కానీ ఆమె రాసిన ఏ కథను ఏ నిర్మాత వినలేదు. కానీ షగుఫ్తా రఫీక్ మాత్రం తన ప్రయత్నాన్ని ఆపలేదు. తను రాసిన కథలను నిర్మాతలకు వినిపిస్తూనే ఉండేది. అలా తను రాసిన ఓంలా హై కథ నిర్మాతలకు నచ్చడంతో ఆ కథతో సినిమా తీశారు. ఇలా అప్పుడు షగుఫ్తా రఫీక్ బాలీవుడ్లో వరుసగా సినిమా కథలు రాసి మంచి పేరును సంపాదించుకున్నారు. అంతేకాకుండా షగుఫ్తా రఫీక్ తెలుగులో నీ జతగా నేనుండాలి అనే సినిమాకు కథను కూడా అందించారు. తన జీవితంలో పుట్టినప్పటి నుంచి ఎన్నో బాధలను అనుభవించిన షగుఫ్తా రఫీక్ బయోగ్రఫీ కొన్ని రోజులలో సినిమాగా రాబోతుంది. అలాగే మహేష్ భట్ ఈ సినిమాకి నిర్మాతగా పనిచేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.